4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి ఈసారి గట్టి పోటీ తప్పదా? గడికోట గడియలు బద్దలు కొట్టే అవకాశం ఉందంటారా? ప్రభుత్వ పథకాలకు జనం ఓటేస్తారా లేక అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా అనేది ఉత్కంఠంగా మారింది. రాయచోటి నియోజకవర్గంలో ఈసారి జెండా పాతిదివరదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇంతకు ఎవరు ఆ నేత తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. రాయచోటి ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ నుంచి తర్వాత వైసీపీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ప్రభుత్వ విప్గా పనిచేసిన అనుభవంతో పాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం వైపే శ్రీకాంత్ చూస్తుండగా కూటమి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదిపారు. హోరాహోరీగా సాగిన ఈ యుద్ధంలో విజేత ఎవరు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ కుటుంబానికి చెందిన మండిపల్లి ఒక్కరికే వైసీపీ కోటను బద్దలు కొట్టే సామర్థ్యం ఉందని భావించిన టీడీపీ ఆయన్ను రంగంలోకి దించినట్టు సమాచారం. ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది. రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చేసి రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. 1955లో ఏర్పడిన నియోజకవర్గం నుండి ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండరాయుడు హవాతో కాంగ్రెస్ వెనకబడిన 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయిందనేది రాజకీయ నిపుణులు అనుకుంటున్నారు. తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో తనదైన శైలిలో వాదన వినిపించిన శ్రీకాంత్ రెడ్డి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ తోనే జతకట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వైసీపీలో కీలక నేతగా శ్రీకాంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని శ్రీకాంత్ రెడ్డి నిరూపించుకున్నారనేది విశ్లేషకుల మాట. రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 2,31,637 ఓట్లు ఉండగా గత 2 ఎన్నికల్లోనూ 95,000 పైచిలకు ఓట్లను వైసీపీ సాధించింది. 2004లో ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొండరాయుడు 2009లో శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. వృద్ధాప్యం కారణంగా ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. తర్వాత కాలంలో పాలకొండరాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీకి నాయకత్వం వహించిన శ్రీకాంత్ రెడ్డిపై పట్టు సాధించలేకపోయారు. దీంతో రెడ్డెప్పగారి రమేష్ రెడ్డిని టీడీపీ తెరపైకి తెచ్చింది. ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో రమేష్ వైసీపీ గూటికి చేరారు. నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మార్చడంతో శ్రీకాంత్ రెడ్డి క్రేజ్ బాగా పెరిగిందట. వైసీపీకి కంచుకోటగా మారిన రాయచోటిలో ఎలాగైనా గెలవాలనే టార్గెట్తో కొత్త నేతను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకున్న నేతలను కాదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఈ వ్యవహారంతో తెలుగు తమ్ముళ్లలో కాస్త అసహనంగా ఉన్నారు. మొత్తం మీద ప్రజలు మార్పు కోరుకుంటే తప్ప శ్రీకాంత్ రెడ్డిని రాయచోటిలో ఓడించడం అంత సులువైన విషయం కాదనే చర్చ సాగుతుంది. మరి ప్రజలు ఎవరి పక్షాన నిలిచారు అనేది తెలుసుకోవాలంటూ జూన్ 4 వరకు ఆగాల్సిందే.